New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే అండి. ఇప్పుడు కాంతారా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, ప్రీక్వెల్ వచ్చింది కదా. సో అయితే ఎంత హిట్ అయిందో ఇప్పుడు అంతే టీం కూడా అంత భయపడుతున్నారంట. అంటే కలెక్షన్స్ గురించి భయపడటం కాదు, ఇక్కడ ఉన్న కొన్ని హాద్సా అంటే తెలుగులో చెప్పాలంటే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, అవి వాళ్ళని భయపెడుతున్నాయట. ఇప్పుడు కాంతారా విషయంలో ఆ టీంలో ఉన్న వాళ్ళు ఒక నలుగురు చనిపోవటం, అలాగే అందులో ఉన్న ఒక ఏదైతే మెజారిటీ రోల్ పోషించిందో ఆ దున్న కూడా చనిపోవటం, జంతువు కూడా దే లాస్ట్ ఇట్. అలాగే దాంతోపాటు చంద్రముఖిలో మనకు రజనీకాంత్ గారు సెకండ్ పార్ట్ ఎందుకైతే ఎలా అయితే చేయలేదో అదేవిధంగా కాంతారా యూనిట్ సభ్యులు కూడా చాలా భయపడుతున్నారట. ఇప్పుడు దాని సీక్వెల్ కోసం కూడా ఇప్పుడు చెయ్యాలా వద్దా కొంతమంది యూనిట్ సభ్యులు, ఎందుకంటే నలుగురు చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు సినిమాలకు సంబంధించినవి జరిగాయి. వాటి గురించి అసలు దీని వెనకాల గ్రహాల ప్రభావం ఉందా లేకపోతే ఇదంతా కాకతాళీయం అనేది ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు మనం ఇంతకు ముందు చంద్రముఖి సినిమా రజనీకాంత్ గారు సీక్వెల్ చేయలేదు. చంద్రముఖి 1, 2 వాసు గారి దగ్గర 7 ఉండే అంట, పి వాసు గారు డైరెక్టర్. ఆ 7 ఎపిసోడ్లు 7 సిరీస్లు కూడా చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే రజనీకాంత్ గారు నో చెప్పారు. అప్పుడు నాగవల్లి సినిమా వెంకటేష్ గారితో తీశారు. ఓకే, అప్పుడు కూడా కొన్ని వార్తలు వచ్చాయి, వెంకటేష్ గారికి బాగాలేదని, లేకపోతే ఈ షూటింగ్లో కొన్ని ఏవో జరుగుతున్నాయని పి వాసు గారు ఆ టీము ఖండించారు. కానీ రజనీకాంత్ గారి హెల్త్ ఖరాబ్ అవడానికి మాత్రం చంద్రముఖినే ఇలా అయిందా అలా అయిందా అని చెప్పి తమిళ మీడియా, మన తెలుగు మీడియా వీళ్ళందరూ రాయటం. ఇప్పుడు కాంతారా సినిమా దాని ప్రీక్వెల్ కూడా హిట్ అయ్యి దానిలో కూడా ఇప్పుడు ఈ సినిమాలో చేసిన వాళ్ళు 4 యూనిట్ సభ్యులు మరణించడం. ఓకే, అంటే ఇట్స్ అ సోషియో ఫ్యాంటసీ మూవీ అది. దానిలో ఉన్న గాడ్ లేకపోతే ఆ సూపర్ పవర్సా లేకపోతే ఈవిల్ పవర్సా ఏవో చేసేసాయి. ఇవన్నీ మిత్ అనుకోవచ్చా లేకపోతే ఏంటి అంటారు? మీరు ఒక విషయం అండి, ఇక్కడ కాంతారా మూవీలో ఎవరైతే ఆ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 చనిపోవడానికి వాళ్ళ సినిమా తీయడం అసలు కారణమే కాదు. ఎందుకంటే దేవతా శక్తులు కానివ్వండి, దేవత దగ్గర ఉండేటువంటి గణాలు కానివ్వండి, ఖచ్చితంగా అక్కడ ఏదైనా దోషం జరిగితే వాళ్ళు అంటే ఒక మనిషి మరణానికి కారణం అవుతారు. కానీ అక్కడ జరిగింది పూజ కాదు, జస్ట్ షూటింగ్. అది ఇప్పుడు మనం ఏదైనా ఒక పూజ చేసాం, ఆ పూజలో కొన్ని అపచారాలు చేసాం, దేవతా అపచారము అంటారు దాన్ని. మనం చేసే పూజలో కొన్ని అపచారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవతా గణాలు వచ్చి ఆ వ్యక్తిని ఇబ్బంది పెడతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు మీరు మురారి మూవీ చూడండి. మురారి మూవీలో స్టార్టింగ్లో అతను అది అమ్మేద్దాం అనుకుంటాడు. అమ్మేద్దాం అనుకుంటే ఒక వెనక నుంచి ఒక శక్తి వచ్చి ఇలా పట్టుకొని వాడిని ఇచ్చేస్తుంది. చాలా భయంకరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. నిజంగా అలాగే వస్తుందండి శక్తి, కంటికి కనబడకుండా ఒక శక్తి లాగా వచ్చేది. ఎందుకు మీరు ఎవరైనా యాక్సిడెంటే కింద పడిపోవడం చూడండి, వాళ్ళని అడిగితే వాళ్ళ అనుభవం 99% ఆఫ్ పీపుల్ ఏం చెప్తారంటే ఆ సెకండ్కి నాకు ఏదో కళ్ళ ముందు ఏదో వచ్చేసిందండి, ఎలా పడిపోయింది నాకు అర్థం కాలేదు, ఏదో వెనక నుంచి ఎవరు తోసినట్టుంది అంటారు. అంటే కొన్ని నెగటివ్ ఎనర్జీసు లేదా కొన్నిసార్లు చేసే అపచారాల వల్ల అలాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ జరిగింది నిజమైన పూజ ఏం కాదు కదా. ఇప్పుడు ఒక పూజ చేశారు, ఉదాహరణకి ఒక హోమం చేశారు, అక్కడ ఏదో అపచారం చేశారు కావాలని, అప్పుడు మాత్రం నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక్కడంతా ఏంటంటే ఒక సెట్, అదంతా కూడా సెట్ అయినప్పుడు అక్కడ మీకు ఏమీ మంత్రాలు చదవడం కానీ అట్లాంటివి ఏమీ లేకుండా కేవలం ఒక మూవీ తీసినప్పుడు అదేదో కాకతాళీయంగా జరిగినటువంటి అంశమే కానీ అలా జరిగినటువంటి కాదు. అలా కనుక నిజంగా తీస్తే, అలా జరిగితే కనుక మరి అన్నమయ్య తీశారు రాఘవేంద్రరావు గారు. అన్నమయ్య లేకపోతే మనకి చాలా హిట్ సినిమాలు ఉన్నాయి, రామదాస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనకు ఓల్డ్ సినిమాస్ కానీ తీసుకుంటే నాగేశ్వరరావు కానీ వాళ్ళందరూ, ఇంకా భక్త తుకారాం అని చాలా ఉన్నాయి. మరి అలాంటప్పుడు అలాంటిది ఏదైనా తీస్తే అలాంటివి అవ్వాలి మీరు అనొచ్చు ఇక్కడ. అంటే మనం మాట్లాడుకుంటున్నాం ఇలా అనుకోవచ్చు అండి. ఒకవేళ ఇప్పుడు కాంతారా సినిమా ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ గాడ్కి సంబంధించిన స్టోరీని వీళ్ళు ఏదైనా కొంచెం దాన్ని ఫ్రీ మేకింగ్ అనుకుంటాం మనం. అవునవును, ఆ ఫ్రీ జోన్ తీసుకొని ఒక డైరెక్టర్ కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ అలా ఫ్రీ మేక్ చేస్తే అక్కడ ఉన్న వాటికి సంబంధించి అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఇది కాదు కదా, స్టోరీ రియల్ స్టోరీ ఇది కదా అని ఏదన్నా కొంచెం ఏదన్నా ఇది చేసే అవకాశం. మీరు అన్నట్టుగా 100% కరెక్ట్. ఎప్పుడు అవుతుంది అది? ఇప్పుడు ఇతిహాసాలను ఉంటాయి, రామాయణము మహాభారతాలు లాంటివి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదాన్ని ఏదైనా మార్చి కనుక చేస్తే
ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటుందండి. కానీ ఇవి ఇతిహాసం కాదు ఇక్కడ తీసింది వాళ్ళు. అవును. జస్ట్ ఒక గాడ్ అనే దాన్ని తీసుకొని దాని యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది, ఆ యొక్క అడవిలో వీళ్ళందరూ ఎలా నివాసం ఉంటున్నారు, వాళ్ళందరూ పూజించుకుంటున్న దాన్ని ఎవరో వచ్చి ఆ రాజు వచ్చి దాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ రాజు మీద ఆ ఎఫెక్ట్ ఎలా చూపించింది. మీకు కాంతారా స్టార్టింగ్ పార్ట్లో కూడా అతనికి ఎక్కడా మనశ్శాంతి దొరకదు, అక్కడికి వచ్చి ఆ మనశ్శాంతి దొరికిందని ఆ విగ్రహం తీసుకుని అక్కడ ఉన్న భూములన్నీ ఇచ్చేస్తాడు గిరిజనులు. ఇచ్చేసినప్పుడు మీరు చూస్తే కనుక ఆయనంటే ఏదో తెలియక ఇచ్చేసారండి, నేను తీసుకుంటా అంటాడు. వాళ్ళ వారసు కావాలా, సరే నువ్వు కోర్టు దాకా ఎందుకు, కోర్టు మెట్టు మీద చూసుకుందాలే అంటాడు. కరెక్ట్గా కోర్టు మెట్ల మీద రక్తం కక్కుని చచ్చిపోతాడు. అంటే ఏంటంటే దేవతా సంబంధించినటువంటిది ఏదైనా మనం గనక తీసుకుంటే తెలిసి తెలియక అపచారం ఏదన్నా జరుగుంటుంది. తెలియక వేరు, తెలిసి వేరు. తెలియక అపచారాలు అమ్మవారు వదిలేస్తుందండి, తెలిసి చేసేదానికి వదలదు. ఇప్పుడు దేవతా సంబంధించినవి ఎవరైనా లాక్కున్నారు భూములు, ఇవన్నీ ఇవాళ రేపు జరుగుతున్నాయి చూసారా, అలాంటివి ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు. ఇంకా మీరు మన పురాణాల్లో కనుక చూసుకుంటే ముఖ్యంగా గరుడ పురాణంలో ఒక్క ఇసుక రేణువు కనుక ఎవరైనా దేవతా సంబంధించిన కానీ వేరే వాడిది కానీ లాక్కుంటే వాళ్ళ భూ కబ్జాలు దేవతా మాన్యాలు తినేయడం జరుగుతుంటాయి చూసారా. ఒక్క ఇసుక రేణువు ఈజ్ ఈక్వల్ టు ఆ వ్యక్తి 1000 జన్మలు మలంలో పురుగ్గా పుడతాడు. ఇది గరుడ పురాణంలో ఉన్న విషయం. కాబట్టి ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో అదేదో సినిమా వల్ల చనిపోవడం కాదు, కాకతాళీయంగానే జరిగింది. అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు అన్నట్టుగా నిజంగానే ఆ సినిమా వాళ్ళు కావాలనే దాన్ని నెగటివ్ కోణంలో చూపిస్తే 100% జరుగుతుంది, అందులో డౌట్ లేదు. సో ఇది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏదన్నా అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక ప్రయోగాత్మకంగా తీశారు. రీసెర్చ్ ఓరియంటెడ్గా భక్తి భావం పెరిగేలాగానే తీశారు. సో గురుగారు, ఇప్పుడు మనం సినిమా షూటింగ్ టైంలో కూడా సినిమాల గురించే పర్టికులర్గా అక్కడ ఉన్న నమ్మకాలను బట్టి మాట్లాడుతున్నాం కాబట్టి షూటింగ్. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు? అవును సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను కూడా. సో కెమెరాలకు ఫస్ట్ మనం కొబ్బరికాయ కొడతాం, కొబ్బరికాయ కొడితే కానీ మన కెమెరా ఆన్ చేయం. అది అసలు ఎవరైనా సరే, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా సరే చక్కగా పూజ చేసుకొని ఇది చేస్తారు. ఇంకొక నమ్మకం కూడా ఉంది, ఎవరన్నా స్నానం చేసి కనుక రాకపోతే ఆ రోజు అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అడుగుతారు కూడా, కొంచెం బాగా తెలిసిన ఇది వాళ్ళని ఎవరైనా స్నానం చేయలేదా అని కూడా కెమెరామెన్ అడిగినవి కూడా నాకు గుర్తుంది. ఇది దేనికంటారు యాక్చువల్గా, ఏమన్నా గమనించారు ఎప్పుడన్నా? ఖచ్చితంగా నోటీస్కి వచ్చింది. తప్పకుండా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొబ్బరికాయ కొట్టడం కానీ, ఇప్పుడు ఏదైనా కార్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నిమ్మకాయ కారు చక్రం కింద పెట్టిస్తారు, గుమ్మడికాయ కొడతారు. ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, మన విశ్వంలో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కలిసి ఉంటాయి. నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో కొన్ని శక్తులు అంటారు వాటికి కొబ్బరికాయ కావచ్చు, నిమ్మకాయ కావచ్చు, ఇవన్నీ బలులు అంటారు వాటిని కొట్టేసి వదిలేస్తే అవి తీసుకొని వెళ్ళిపోతాయి. మీకు అంతదా కిందకి ఏదైనా గృహప్రవేశం చేసేటప్పుడు ప్రతి ద్వారం దగ్గర మురుమురాలు వేస్తారు. మురుమురాలు వేస్తూ నిమ్మకాయ కొబ్బరికాయ కొట్టించి ఇంక ఇన్ని రోజులు మీరు ఇంట్లో ఉన్నారు కదా, మీరు వెళ్ళిపోండి, మేము రావాలి అని. బికాజ్ ఆఫ్ అవి చేరుతూ ఉంటాయి. అందుకే ఏ ఇంట్లో అయినా కూడా వారం రోజులు కనుక దీపం పెట్టకపోతే ఆయిల్ శ్మశానంతో సమానంగా చెప్తారు. ఆ ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళారు, వారం రోజులు ఊర్లో లేదు, తలుపులు తెరవంగా చూడండి ఒక స్మెల్ వస్తుంది ఇంట్లో. అది డస్ట్ వల్ల అనుకుంటాం, డస్ట్ వల్ల రావచ్చు, కానీ ఒక రకమైన స్మెల్ వస్తుంది. అందుకే ఈ కొబ్బరికాయలు కెమెరామెన్లు కొట్టడం కానీ, ఆ నెగటివ్ ఎనర్జీస్ ఉంటే ఆ పని అవ్వనివ్వవు. కొన్ని చూడండి, ఏదైనా ఒక షాప్ ఎవరైనా అమ్ముదాం అనుకున్నారు, అది అమ్ముడుపోదు, ఎక్కువ రోజులు అయిపోతాయి. ఎందుకంటే అక్కడ నెగటివ్ ఎనర్జీస్ ఉండి వాటిని అమ్మనివ్వవు అక్కడ కంప్లీట్గా. అందుకని వాళ్ళు దాన్ని క్లియర్ చేసుకోవడము. కొంతమంది ఉంటారంటే ఇక్కడ మనం అమెరికా కంట్రీస్ బాగా డెవలప్ అయ్యాయి అంటారు చూసారు, అక్కడ ఇప్పుడు గోస్ట్ బస్టర్స్ అంటారు. గోస్ట్ బస్టర్స్ వచ్చి గోస్ట్లను తీసేస్తుంటారు. అర్థమైందండి? సినిమాలు కూడా చాలా ఉన్నాయి కదా. కాబట్టి ఏంటంటే గోస్ట్స్ అనేవి ఉంటాయండి, దాన్నే శక్తులు అనేవి వాడతారు. కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా 100% కరెక్ట్, అది అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒక కొబ్బరికాయ కొట్టాము అంటే అక్కడ ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఎందుకు మీకు ఎవరైనా కూడా బాగా ఇంట్లో చాలా ఎక్కువ ఇబ్బంది ఉందన్నప్పుడు 11 రోజులు కంటిన్యూ కొబ్బరికాయ కొట్టండి, మీకు తేడా తెలుస్తుంది అంట. ఓకే. అయితే గురుగారు ఇంకోటి కూడా, కొన్ని సినిమాలు కొంతమందికి శివుడు వేషం సెట్ అవ్వదు. కొంతమంది ప్రముఖ హీరోలు కూడా ఆ శివుడు వేషం లోపల ఆ సినిమా లాస్ అయిన, ఆ సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో వాటి విషయం అంటే ఈ వేషం వేస్తే నప్పదు అనేది కూడా ఏదైనా ఉంటుందా? అది కూడా ఒక మిత్
మీరు సమయానికి మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే శివుణ్ణి పూజించేటప్పుడు కూడా ఫస్ట్ మనం శివుడిగా మారాలంటారు. మరి శివుడు వేషం వేసేటప్పుడు ఆ వ్యక్తి ఆ యొక్క శివుడి యొక్క తత్వాన్ని కంప్లీట్గా ఆయనలోకి తీసుకోవాలి. నిష్టగా ఉండాలి. ఆ వేషం వేసేటప్పుడు కొంతమంది సీనియర్ యాక్టర్స్ అయితే దీక్ష తీసుకునేవారట. దీక్షలు తీసుకోకుండా చేసి ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా ఒక పక్క షూటింగ్ జరుగుతుందో ఒక పక్క డ్రింకింగ్ హ్యాబిట్స్ ఇట్లాంటివి ఉంటే చేస్తే కనుక దాని ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందులో డౌట్ ఏం లేదు. ఏదో డ్రామా అయినా సరే, సినిమా లాంటిది అయినా ఎందుకంటే సరే. మీరు అక్కడ చూపిస్తున్నారు కదా, కరెక్ట్. అది డ్రామా అయినా కూడా నేను శివుణ్ణి అనేటువంటి ఒక దీన్ని చూపిస్తున్నారు కదా, మరి దాని ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దేవతా సంబంధించినటువంటివి ఎప్పుడైనా చేసేటప్పుడు అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే గొప్ప గొప్ప డైరెక్టర్లు ఒక దీక్షలా తీసుకుంటారు దాన్ని. ఆ అన్ని రోజులు నేను కింద నేల మీద పడుకోవడం ఇట్లాంటివి కొన్ని చేస్తారు. దాని ఎఫెక్ట్ ఉంటుందండి. అయితే ఇప్పుడు నలుగురు చనిపోవటం, అలాగే అందులో ఒక యానిమల్ కూడా పోవడం అనేది నిజంగా పూర్తి స్థాయిలో మనం దాన్ని ఒక కాకతాళీయంగానే భావించవచ్చు. దాని మీద మనం చిలువలు పలువలు అల్లుకుని స్టోరీలు క్రియేట్ చేయాల్సిన అవసరం అంటే ఎప్పుడు అది ఎఫెక్ట్ పడుతుందంటే చెప్తాను చూడండి. అదే కాంతారా మూవీలో వాళ్ళు ఇదంతా ఏమీ లేదు, వీళ్ళు ఏదో దీన్ని పూజిస్తూ ఉంటారు, ఒక ఒక పిగ్గును పూజించడం ఏమిటి, ఫూలిష్నెస్ ఇదంతా అని లాస్ట్లో కన్క్లూజన్ ఇచ్చాడు అనుకోండి, ఇది ఆ నలుగురు ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. అప్పుడు అలాంటివి ఏమో అక్కడ సినిమాలో లేదు కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది పూర్తి స్థాయి కాకతాళీయమే. మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సీక్వెల్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ ఈ సినిమాకి సంబంధించి వస్తుంది కూడా సీక్వెల్. సో యాజ్ పర్ ప్రశ్నాపరంగా అయితే వస్తుంది. కరెక్ట్. అయితే గురువుగారు చెప్పినట్టు మూఢనమ్మకం వేరు, పూర్తి స్థాయిలో దేవుడి పైన నమ్మకం వేరు. దీని మధ్యలో ఒక చిన్న సరిహద్దు రేఖలాగా చాలా సూక్ష్మమైన రేఖ ఉంటుంది. దీన్ని కరెక్ట్గా అందరూ ఆలోచించుకోవాలి. దీని మీద నేను ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది చంద్రముఖి సినిమాలో ఇలా జరిగింది, రజనీకాంత్ గారికి అప్పటి నుంచి ఆయన హెల్త్ సరిగ్గా లేదు, చంద్రముఖి దయ్యమై పీడిస్తోంది అని అంటే అది పూర్తి స్థాయి ఫ్యాంటసీ సినిమా అనేది. సో గురువుగారు కూడా అదే చెప్తున్నారు. సో మూఢనమ్మకాలు కాకుండా నిజంగా భక్తిభావంతో కనుక ఉండే డెఫినెట్గా ఇలాంటివి ఏదన్నా ఉన్నా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన దాకా చేరదు అనేది ఆయన భావన. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక మనిషి యొక్క జీవితం పుట్టినప్పుడే లిఖితమై ఉంటుంది, ఎప్పుడు ఆ వ్యక్తి ఏ పర్పస్ మీద వచ్చాడు భూమి మీదకి అని. అలాంటప్పుడు అది మెయిన్ బేస్. కానీ ఏదో ఈ సినిమా వల్ల ఇలా జరిగింది అనుకోవడం పూర్తి మూఢనమ్మకం. మూఢనమ్మకాలు అంటారు చూసారా, ఇదే అసలైన మూఢనమ్మకం. కరెక్ట్. నమస్తే అండి. శ్రీమాత్రే నమః.